హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన బ్యాక్ యార్డ్ గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ కొన్ని వెరైటీస్ అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాము. అండ్ అలానే ఈరోజు ఇంకో కొత్త వెరైటీ వెజిటబుల్ అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను. అదేంటంటే చిక్కుడుకాయలు. ఈరోజు హార్వెస్ట్లో బెండకాయలు, టమాటోస్ అండ్ చిక్కుడుకాయలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలు కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి బెండకాయలు అయితే హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మాకు ఇప్పుడు టైం అరౌండ్ 8:15 PM అయితే అయింది. ఇంకా ఇప్పుడు కొంచెం చల్లబడింది. సో అందుకని చెప్పి సన్సెట్ అయిన తర్వాత నేనైతే ఈరోజు బ్యాక్ యార్డ్లోకి వచ్చాను. అండ్ ఇప్పుడు బెండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. డైలీ హార్వెస్ట్ చేయాల్సిన వెజిటేబుల్ ఈ బెండకాయ ఒక్కటే అని నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. అదేవిధంగా మనం ఎంత బిజీ ఉన్నా డైలీ హార్వెస్ట్ చేసుకోవాలి. బెండకాయలు అయితే హార్వెస్ట్ చేయకపోతే అవైతే ముదిరిపోతే ఐదర్ మనం సీడ్స్ కంప్లీట్గా మెచ్యూర్ అయ్యే వరకైనా ఉంచుకోవాలి, లేదు అనుకుంటే కనుక ఇంకా హార్వెస్ట్ చేసేసి పడేయాలి అవి. సో ఇంకా బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత టమాటోస్ అండ్ ఏదైనా కానీ మీరు ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఒక 2 ప్లాంట్స్ ఒక వెరైటీ, ఒక 2 ప్లాంట్స్ ఒక వెరైటీ అయితే పెట్టుకోవద్దు. ఒక్కొక్క పోర్షన్ కంప్లీట్గా ఒక వెరైటీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాలినేషన్ అది కూడా బాగా అవుతుంది. అండ్ ఇంకా పాలినేటర్స్ అది అట్రాక్ట్ బాగా అవుతాయి ఒకటే దగ్గర ఒకటే వెరైటీ ఫ్లవర్స్ ఉండడం వల్ల. అండ్ ఇంకా ఒకటి ఏంటి అంటే రూట్ సిస్టమ్ ఒకటి బాగుంటుంది. ఒక్కొక్క ప్లాంట్స్కి ఒక్కొక్క పాలినేటర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. సో అన్నీ ఒక దగ్గరే ఉంటే బాగా పాలినేట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చిక్కుడుకాయలు అండ్ చెట్టు చిక్కుడు 2 వెరైటీస్ పెట్టాను నేను. చెట్టు చిక్కుడు అయితే తీగ ఆర్ పాలు చిక్కుడు పెరిగే లోపైతే మనకి చెట్టు చిక్కుడు కాయలు అయితే కాస్తాయి. అండ్ చెట్టు చిక్కుడు కాయలు ఎలా అంటే మనకి ఒక 2 హార్వెస్ట్ అలా వస్తాయి అంతే. కానీ మనకి తీగ చిక్కుడు ఆర్ పాదు చిక్కుడు అయితే ఏంటంటే అది కంటిన్యూస్ మనకి హార్వెస్ట్ వస్తూనే ఉంటాయి. అది అలా తీగ గ్రో అయినంత వరకు కూడా మనకి కొత్త ఫ్లవరింగ్ అని వస్తూ ఉంటుంది. అండ్ కొత్త కాయలు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో నాకు చెట్టు చిక్కుడు కన్నా తీగ ఆర్ పాదు చిక్కుడువే కొంచెం ఎక్కువ ఈల్డ్ అయితే వస్తుంది అని అనిపించింది. ఇది మన ఫస్ట్ హార్వెస్ట్ ఈ తీగ చిక్కుడు అయితే. ఇది వెరైటీ అయితే నాటు వెరైటీ అయితే కాదు. ఇది మనకి ఇండియాలో అయితే కొన్ని పింక్ కలర్ చిక్కుడు ఉంటాయి కదా, కొంచెం వైలెట్ ఆర్ పింకిష్ టైప్, ఆ చిక్కుడు వెరైటీలా అనిపించింది నాకు ఇది. అండ్ ఇంకా దాన్ని ఏమొచ్చి దసరా చిక్కుడో ఏదో అంటారు, ఎగ్జాక్ట్ నాకైతే తెలియదు. బట్ అదే వెరైటీ, ఇది గ్రీన్ కలర్ చిక్కుడు అనమాట. బట్ ఇదేంటంటే గింజ మనకి కావాలి అనుకుంటే కనుక ఎక్కువ డేస్ ఉంచాల్సి వస్తుంది. నేను కొంచెం అది మరీ పిందల్లా ఉన్నాయా, కొంచెం సీడ్స్ ఫామ్ అయ్యాయా అని తెలియలేదు నాకు ఫస్ట్ అయితే. అందుకని నేను కొన్ని రోజులు ఉంచాను చెట్టుకే. ఉంచడం వల్ల కొంచెం సీడ్స్ అనేవి అయితే ఫామ్ అయ్యాయి. మనకి సీడ్స్ కొంచెం బయట కనిపిస్తున్నప్పుడు ఇంకా నేనైతే హార్వెస్ట్ చేశాను ఫస్ట్ హార్వెస్ట్. అలానే బాగా కంప్లీట్గా సీడ్స్ అయితే బల్జ్ లాగా బయట కనిపించట్లేదు. కానీ ఇంకా నేను చూద్దాము ఫస్ట్ హార్వెస్టే కదా అని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ చిక్కుడుకాయల హార్వెస్ట్ అయితే నేను చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నా అయితే ఇది చెట్టు చిక్కుడు. ఇవి నేనైతే 2 హార్వెస్ట్ చేశాను. బట్ క్వాంటిటీ అయితే ఎన్నో రావు. ఒక్కొక్క చెట్టుకి ఒక 5-6 అట్లా వస్తూ ఉంటాయి ఒక్కొక్క స్టెమ్కి. సో మనకి అలా ఒక 2 టైమ్స్ వస్తాయి అంతే. అండ్ ఈ లోపు ఏమన్నా వర్షం వచ్చినా అట్లా వచ్చినా రాలిపోతుంది. ఎక్సెస్ హీట్ వచ్చినా కూడా ఫ్లవరింగ్ అనేది రాలిపోతూ ఉంటుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసింది ఎక్కువ ఫ్లవర్ రాలిపోవడమే. అండ్ ఇంకా ఆరల్స్ అవి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కింద, అదే కాయ కింద ఫామ్ అవుతూ ఉన్నప్పుడు వర్షం కనుక పడితే ఆ ఫ్లవర్ అంతా కూడా రాలిపోతుంది. అది ఒక ఇది అని చెప్పొచ్చు. తీగ చిక్కుడు కూడా ఫ్లవరింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. కానీ ఫ్లవర్స్ అన్నీ ఉండవు కదా. సో అలానే దానికి నేచర్ ఉంటుంది కదా, లైక్ గాలి అంతా కూడా, ఆ గాలి వల్ల కూడా చాలా వరకు రాలిపోతుంది.
ఒక స్టెమ్ కొట్టుకుని కూడా ఫ్లవర్స్ రాలిపోతున్నాయి. సో, ఇంకా ఉన్న ఫ్లవర్స్‌తో మనకి చిన్న చిక్కుడుగాయలను అయితే నేను ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను. ఫస్టే మనం ప్రాపర్‌గా ట్రెలిస్ అవి యేసుకుంటే మంచిగా పాదైతే గ్రోత్ అవుతదని అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఇక్కడ చెట్టు చిక్కుడుగాయనే మాత్రమే పెట్టాను ఆ సీడ్స్. కానీ కొంచెం పెద్దయిన తర్వాత చూస్తే దీనికి తీగలొస్తున్నాయి. సో, నేనింక దోస పొదలకేసుకున్న ట్రైలర్స్ దగ్గరే ఇదైతే పాకించుకుంటున్నాను. సో, దోసకాయ పాదులు గూడా ఈ చిక్కుడుకాయ పాదుల మీదకి వచ్చేస్తున్నాయి. మరి ఎట్లా ఉంటది అనేది చూడాలి. అంటే చెట్టు మీదకి ఎక్కేస్తది కదా! సో, అది. ఇది ఇంకొకటి నేను యాక్చువల్లీ తీగ చిక్కుడనే పెట్టాను. బట్ ఇక్కడైతే ఇంకా నేను ప్రాపర్‌గా ఈ ట్రైలీస్ మీదకైతే ఎక్కించుకోవడానికి ట్రై చేశాను. బట్ అది తీగ మీదకి కాకుండా మొత్తం ఇటు లోపల బ్యాక్ యార్డ్‌లోకి గ్రాస్ పైకైతే పాకుతుంది. సో, ఇంకా దాన్ని ఎలాగోలా మేనేజ్ చేసి ట్రైలీస్ పైకైతే ఎక్కిస్తున్నాను. అండ్ ఇక్కడైతే కొన్ని చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ కూడా. 2 కూడా ఒకటేసారి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, ఇంకా ఈల్డ్ కూడా 2 ఒకటేసారి వస్తున్నాయి ఇప్పుడే. అండ్ ఇంకా కట్ చేసిన స్టెమ్ నుంచి ఇంకా ఫ్లవరింగ్ రాదని నేను అనుకుంటున్నాను. అది వస్తదా రాదా అనేది నాకు తెలీదు. సో, నేను హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత ఆ కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిలనైతే అలానే వదిలేస్తున్నాను. జస్ట్ చూడ్డానికనమాట. మళ్ళీ ఏమైనా వాటికి ఫ్లవరింగ్ వస్తదా? ఏమన్నా కాయలు వస్తాయా లేదా అని. నేను అనుకోవడం అయితే ఒకసారి కట్ చేసేసిన తర్వాత ఇంకా హార్వెస్ట్ చేసిన స్టెమ్‌ని రావనుకుంటున్నాను. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చూద్దాము వస్తాయా రావా అనేదైతే. అండ్ ఇక్కడైతే నేను ఇంకా వెతుక్కుంటున్నాననమాట. మొత్తం తీగంతా చుట్టేసాను కదా! సో, ఎక్కడైనా మధ్యలోకి ఉంటే గనుక అవి డ్రై అయిపోతాయి కదా! సో, ఇంకా వెతుక్కొని చూసుకొని కోసుకోవాలి మనం కోసుకునేటప్పుడు. అండ్ ఇలా అయితే నేను ఈ చిక్కుడుకాయలనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇవైతే మనకి ఒక తీగుంటే ఒక ఫ్యామిలీకి సరిపోతుందని నాకైతే అనిపించింది. అంటే ఒక్కటే చోట కాకపోయినా ఒక 3 సీడ్స్ అలా 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో పెట్టుకున్నా. అంటే 2 మొత్తం అంతా ఒకదే దగ్గర పాకేటట్టు. బట్ సీడ్ పెట్టే లొకేషన్ వేరే వేరే దగ్గరలో పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోతాయేమో అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చిల్లీస్ హార్వెస్ట్ చేసుకుందాము. ఈ చిల్లీస్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. అలా సీడ్స్ వేసి పెంచుకున్న ప్లాంట్స్ నుండే. ఈ వెరైటీ ఎండుమిర్చే చాలా సన్నగా ఉన్నాయి కాయలు. బట్ నా దగ్గర ఇంకా అప్పుడు అవే సీడ్స్ ఉన్నాయి. సో, నేను వాటిల్ని వేసే అసలు వస్తాయా లేవా అని చెప్పైతే వేశాను. ఇంకా ప్లాంట్స్ అయితే వచ్చినాయి కదా అని ఇంకా వాటిల్నే పెట్టుకున్నాను. అండ్ ఇంకైతే మీడియం టు హైకి మధ్యలో ఉంది స్పైస్ లెవెల్ అయితే ఈ మిర్చి. సో, ఇంకా నేను నాకు కర్రీస్‌లో కావాలనుకున్నప్పుడు వచ్చి ఒక మధ్యలో 3, 4 అలా కట్ చేసుకొని అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా వాటిలనైతే నేను వీడియో కానీ అదే రికార్డింగ్ అయితే చేయట్లేదు. వీడియోస్ అవి తీయట్లేదు. అండ్ ఇంకా పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. అండ్ మేము స్పైస్ లెవెల్ కొంచెం తక్కువే తింటాం కాబట్టి ఒక్కొక్క కర్రీలో నేను ఒక్కొక్క చిల్లీ వేస్తాను. చట్నీస్ వాటిల్లో అయితే కనుక 3 అట్లా వేస్తాను. సో, ఇంకా మాకు స్పైస్ లెవెల్‌కి అది సరిపోతున్నాయి. అది ఇవాళ మన హార్వెస్ట్ వచ్చి ఇంకా బెండకాయలు, టమాటోస్ అండ్ అదేవిధంగా చిక్కుడుకాయలు అండ్ ఈ పచ్చిమిర్చి. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నేను ఆ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ అది కూడా తీయకుండా అలా ఉంచుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కట్ చేసినప్పుడు సౌండ్ కానీ అది ఎంజాయ్ చేస్తారని. ఒకవేళ నచ్చలేదు అనుకుంటే గనక చూసిన వాళ్ళు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి అది తీసేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని హార్వెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.